వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందు హెడ్లైన్స్ చూద్దాం. కాసేపట్లో కొండగట్టుకు పవన్, అంజన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. జూలై 1 నుంచే పెంచి పెన్షన్ ఇంటి వద్దే అందిస్తాం. పెన్షన్దారులకు చంద్రబాబు బహిరంగ లేఖ. అధికార లాంఛనాలతో రేపు డిఎస్ అంత్యక్రియలు ఏర్పాటు చేయాలని రేవంత్ ఆదేశం. బెంగాల్ గవర్నర్పై మమతా బెనర్జీ అనుచిత వ్యాఖ్యలు, పరువు నష్టం దావా వేసిన ఆనంద్ బోస్. తమిళనాడులో ఘోర ప్రమాదం, బాణసంచా కేంద్రంలో భారీ పేలుడు, 4 సజీవ దహనం. ఇవాళ T20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ తలపనున్న భారత్ సౌత్ ఆఫ్రికా. కేంద్రపాలిత ప్రాంతం లడఖ్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ట్యాంక్ ఎక్సర్సైజ్లో భాగంగా నది దాటుతుండగా ఈ ప్రమాదం జరిగింది. లడఖ్లోని వాస్తవ నియంత్రణ రేఖకు సమీపంలో నది దాటుతున్న సమయంలో ట్యాంక్ ప్రమాదానికి గురై 5 సైనికులు మరణించారు. T-72 ట్యాంకులో మందేర్ మోహర్ నది దాటుతుండగా ఒక్కసారిగా ప్రవాహ ఉధృతి పెరిగి ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. దౌలత్ బేగ్ ఓల్డీ ప్రాంతంలో భారత సైన్యం నిర్వహించిన విన్యాసాల్లో తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. నదిని దాటే ట్యాంక్ విన్యాసాలు చేస్తుండగా ఒక్కసారిగా నీటి ఉధృతి పెరిగింది. దీంతో 5 జవాన్లు నదిలో కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయారు. మృతులో జూనియర్ కమిషనర్ అధికారి ఉన్నట్లు రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి. అమరనాథ్ యాత్ర ఇవాళ ప్రారంభమైంది. పవిత్ర గుహ దర్శనం కోసం జమ్మూ కాశ్మీర్ గందర్బాల్ జిల్లాలోని బాల్తాల్ బేస్ క్యాంప్ నుంచి మొదటి బ్యాచ్ యాత్రికులు బయలుదేరారు. పవిత్ర పుణ్యక్షేత్ర దర్శనం కోసం అరహర మహాదేవ్ అంటూ నినాదాలు చేస్తూ భక్తులు పోటెత్తారు. శ్రీనగర్ నుంచి 15 కిలోమీటర్ల దూరంలో దాదాపు 13,000 అడుగుల ఎత్తులో ఉన్న అమర్నాథ్ గుహ చేరుకోవడంతో ఈ ప్రయాణం ముగుస్తుంది. 52 రోజుల పాటు కొనసాగే ఈ తీర్థయాత్ర ఆగస్టు 19 వరకు కొనసాగుతుంది. आपको झगड़ा करके देखा लेट हो रहा है। मोहले थोड़ा जल्दी चलो हर हर महादेव।
బెంగాల్లో గవర్నర్ వర్సెస్ ముఖ్యమంత్రి వివాదం ముదురుతుంది. గవర్నర్ సివి ఆనందబోస్, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మధ్య కొనసాగుతున్న వివాదం తాజాగా కోర్టు మెట్లెక్కింది. సీఎం మమతా వ్యాఖ్యలు తన పరువుకు భంగం కలిగించేలా ఉన్నాయంటూ గవర్నర్ కలకత్తా కోర్టులో దావా వేశారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న ఓ ప్రజాప్రతినిధి అనుచిత వ్యాఖ్యలు, ప్రజలను తప్పుదోవ పట్టించే వ్యాఖ్యలు చేయడం సరికాదని గవర్నర్ తీవ్రంగా మండిపడ్డారు. సచివాలయంలో జరిగిన అధికారుల సమావేశంలో మమత మాట్లాడుతూ రాజ్భవన్కి వెళ్లేందుకు భయం కలుగుతుందంటూ కొందరు మహిళలు తనతో చెప్పారని అన్నారు. దీనిపై స్పందించిన గవర్నర్ ప్రజాప్రతినిధులు దురుద్దేశపూరిత వ్యాఖ్యలు చేయకూడదని చెప్పారు. గవర్నర్ తనపై అభ్యంతరకరంగా ప్రవర్తించారంటూ రాజ్భవన్లో కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేస్తున్న మహిళా ఉద్యోగి ఒకరు ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేశారు. నంద్యాల జిల్లా పచ్చర్ల గ్రామంలో బోనుకు చిక్కిన చిరుతను అటవీశాఖ అధికారులు తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర జులాజికల్ పార్కు తరలించారు. నిన్న నంద్యాల గెదలూరు ప్రధాన రహదారిలోని నల్లమల అటవీ ప్రాంతంలో పచ్చర్ల చెక్పోస్ట్ దగ్గర ఏర్పాటు చేసిన బోనులో చిరుత చిక్కింది. ఈ నెల 25న కట్టెల కోసం అడవిలోకి వెళ్లిన పచ్చర్ల గ్రామానికి చెందిన మాజీ ఉప సర్పంచ్ షేక్ మెహరునిషాపై చిరుతపులి దాడి చేసి హతమార్చింది. ఇటీవల నల్లమల పరిసర గ్రామాల్లో చిరుతపులి దాడులు తీవ్రమైన నేపథ్యంలో అధికారులు చిరుతను బంధించడానికి బోన్లు అమర్చారు. బోనుకు చిక్కిన చిరుతపులి మహిళపై దాడి చేసి చంపేసిన చిరుత ఒక్కటేనని ప్రాథమిక నిర్ధారణకు అటవీశాఖ అధికారులు వచ్చారు. 5-6 ఏళ్ల వయసు ఉన్న ఈ చిరుతను తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర జులాజికల్ పార్కుకు తరలించినట్లు ఎఫ్ఆర్ఓ ఈశ్వర్య తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటప్పల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. పట్టణాల్లోని బేకరీ షాపులు, తినుబండార షాపుల్లో సోదాలు నిర్వహించారు. దుకాణాల్లో ఉన్న తినుబండారాలతో పాటు ప్లాస్టిక్ కోడిగుడ్లు వస్తున్నాయనే సమాచారంతో స్వయంగా కోడిగుడ్లను పగలగొట్టి వాటి నాణ్యతను పరిశీలించారు అధికారులు. ప్రజలకు హాని కలిగించే పదార్థాలు తయారు చేసినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఫుడ్ సేఫ్టీ డిజిగ్నేటెడ్ అధికారి సుమన్ కళ్యాణ్, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ స్వాతిలు వారి సిబ్బంది ఈ దాడులు నిర్వహించారు. మ్యానుఫ్యాక్చరింగ్ డేట్లు, ఎక్స్పైరీ డేట్లను ఫుడ్ సేఫ్టీ అధికారులు పరిశీలించారు. ప్లాస్టిక్ అయితే లోపల సొన్ననే రాదు. 6 రూపీస్ ఎగ్ కాడ ఎవరైనా ప్లాస్టిక్ ఎగ్ వేసి పెడతారా? కాస్ట్
వచ్చేది రిలయన్స్ లో మీ వల్లనే మొత్తం. ఫోటో తీసుకోవాలి. తెలంగాణ కాంగ్రెస్ కొత్త రథసారథి ఎంపికపై అధిష్టానం ఫోకస్ చేసింది. ఢిల్లీ కేంద్రంగా కాంగ్రెస్ నేతల అభిప్రాయాలు తీసుకుని పేరు ఖరారు చేసే దిశగా కసరత్తు ముమ్మరం చేసింది. ముఖ్య నేతలంతా ఎవరి పేరు ప్రస్తావించారు, ఇంతకీ అధిష్టానం ఫైనల్ చేయబోయే ఆ నేత ఎవరు, ఈసారి ఏ సామాజిక వర్గానికి కాంగ్రెస్ అధిష్టానం ప్రాధాన్యత ఇవ్వబోతుంది? వాచ్ ది స్టోరీ. తెలంగాణ కాంగ్రెస్ కి కొత్త అధ్యక్షుడు ఎవరన్న దానిపై పొలిటికల్ సర్కిల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇప్పటి వరకు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి పదవీకాలం ముగుస్తుండటంతో కొత్త అధ్యక్షుడి ఎంపికపై అధిష్టానం తీవ్ర కసరత్తు చేస్తోంది. గత 5 రోజులుగా ఢిల్లీలో అగ్రనేతలతో సీఎం రేవంత్ రెడ్డి వరుస భేటీలు అయ్యారు. అదేవిధంగా మంత్రులు, కీలక నేతలు కొత్త అధ్యక్షుడి ఎంపికపై తమ అభిప్రాయాలను అధిష్టానం సేకరించింది. సామాజిక, రాజకీయ అనుభవం లాంటి సమీకరణాలు పరిగణలోకి తీసుకుని అధిష్టానం అధ్యక్షుడిని ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా టీపీసీసీ అధ్యక్షుడు ఎవరన్న అంశం తెరపైకి వచ్చినప్పటి నుండి బీసీ సామాజిక వర్గం నుండి పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న మహేష్ కుమార్ గౌడ్, ప్రచార కమిటీ చైర్మన్గా మధు యాష్కి గౌడ్, సురేష్ షట్కార్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఇక ఎస్టీ సామాజిక వర్గం నుండి బలరాం నాయక్ పేరు ఉండగా, ఎస్సీ సామాజిక వర్గం నుండి భట్టి విక్రమార్క, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న సంపత్ కుమార్ పేర్లు వినిపిస్తున్నాయి. ఇక రెడ్డి సామాజిక వర్గం నుండి పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న జగ్గారెడ్డి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు పీసీసీగా ఉండటంతో మరోసారి లేదని అధిష్టానం కరాఖండిగా తేల్చి చెప్పింది. దీంతో ఆయన ప్రయత్నం విరమించుకున్నారు. ప్రచార కమిటీ చైర్మన్గా జగ్గారెడ్డి పేరుని అగ్రనేతలు పరిశీలిస్తున్నట్లు సమాచారం. తెలంగాణ జనాభాలో 50% పైగా ఉన్న బీసీలకు న్యాయం జరగడం లేదంటూ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల సమయంలో టికెట్ల విషయంలో చాలామంది నేతలు బాహాటంగానే చెప్పుకొచ్చారు. అయితే పార్టీ బలోపేతానికి వ్యూహాత్మకంగానే బీసీ సామాజిక వర్గం వైపు అధిష్టానం అడుగులు వేయాలని భావిస్తున్నట్లు సమాచారం. దీంతో అధిష్టానం బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతలను పీసీసీ పీఠం ఎక్కించాలని చూస్తుంది. ఈ నేపథ్యంలో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న మహేష్ కుమార్ గౌడ్, మధు యాష్కి గౌడ్ ఢిల్లీలో మకాం వేసి మరీ తీవ్ర కసరత్తు చేస్తున్నారు. అధ్యక్ష ఎంపికపై అధిష్టానం తీసుకున్న అభిప్రాయ సేకరణలో రాష్ట్ర నేతలంతా మహేష్ కుమార్ గౌడ్ పేరును సూచించినట్లు తెలుస్తుంది. దీంతో అధిష్టానం మహేష్ కుమార్ గౌడ్ని ఫైనల్ చేసే అవకాశం మొండుగా కనిపిస్తుందన్న టాక్ వినిపిస్తుంది. అయితే జూలై 7వ తేదీ నాటికి ముందే అధిష్టానం తెలంగాణ కాంగ్రెస్ కమిటీ రథసారథితో పాటు తర్వాతి పొజిషన్లో ఉండే పదవులను సైతం భర్తీ చేయాలని అగ్రనాయకత్వం ఆలోచిస్తుంది. మొత్తానికి పీసీసీ అధ్యక్షులు ఎవరన్న ఉత్కంఠకి 1-2 రోజుల్లో స్పష్టత రానుంది. ఈ నేపథ్యంలోనే పీసీసీ పదవి ఆశించి భంగపడ్డ నేతలు నిరాశ చెందకుండా పార్టీలోని కీలక పదవులు కట్టబెట్టే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో తమ ఎమ్మెల్యేలను కాంగ్రెస్లో చేర్చుకుంటుండడంపై బీఆర్ఎస్ కొద్ది రోజులుగా విమర్శలు గుప్పిస్తోంది. సభలో ప్రతిపక్షం లేకుండా చేయాలన్నది హస్తం పార్టీ ఆలోచనంటూ మండిపడుతుంది. అయితే గులాబీ నేతల వ్యాఖ్యలకు గట్టి కౌంటర్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రభుత్వాన్ని నిలుపుకోవడమే ముఖ్యమన్న ఆయన కేసీఆర్ విధానాన్ని బట్టి రాష్ట్ర రాజకీయాలు ఉంటాయన్నారు. పలు ఇతర అంశాలపైన హస్తనివేదికగా స్పందించారు ముఖ్యమంత్రి. భవిష్యత్తులో బీఆర్ఎస్ బతకడం, కేసీఆర్ రాజకీయంగా నిలదొక్కుకోవడం కష్టమంటూ అభిప్రాయపడ్డారు సీఎం.
ఈ నేపథ్యంలో తాజా రాజకీయ పరిస్థితుల గురించి రేవంత్ చేసిన వ్యాఖ్యలపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ టికెట్పై గెలిచిన ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ ఎలా చేర్చుకుంటుంది? ఇది న్యాయమా, నైతికమా అంటూ గత కొద్ది రోజులుగా గులాబీ పార్టీ నేతలు హస్తం పార్టీపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పటికే కారు పార్టీ నుంచి గెలిచిన 5గురు ఎమ్మెల్యేలు హస్తం గూటికి చేరడంతో రోజురోజుకు కాంగ్రెస్పై విమర్శల డోసు పెంచుతున్నారు బీఆర్ఎస్ నేతలు. అసలు తెలంగాణ శాసనసభలో ప్రతిపక్షం లేకుండా చేయాలన్నది కాంగ్రెస్ నేతల ప్లాన్గా ఆరోపిస్తున్నారు. అయితే కేవలం ఇదే కాదు, విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాలు సహా పలు అంశాలపైన రేవంత్ ప్రభుత్వం లేనిపోని రాద్ధాంతం చేస్తోందని మండిపడుతున్నారు. అయితే ఇలాంటి అంశాలన్నింటిపైనా సుదీర్ఘంగా మాట్లాడారు సీఎం రేవంత్ రెడ్డి. గులాబీ పార్టీ నేతల విమర్శలకు ఢిల్లీ వేదికగా గట్టి కౌంటర్ ఇచ్చారు. అసలు మాజీ సీఎం కేసీఆర్, హరీష్ రావు ట్రాప్లో పడ్డారని వ్యాఖ్యానించారు సీఎం రేవంత్ రెడ్డి. అందువల్లే భవిష్యత్తులో బీఆర్ఎస్ బతకడం, కేసీఆర్ రాజకీయంగా నిలదొక్కుకోవడం కష్టమన్నారు. అవకాశం వస్తే తన సొంత లైన్ తీసుకోవచ్చని హరీష్ ఎదురుచూస్తున్నారంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక ఎమ్మెల్యేలను చేర్చుకోవడం పాజిటివా, నెగిటివా అన్నది పక్కన పెడితే ఇప్పుడు ప్రభుత్వాన్ని కాపాడుకోవడమే ముఖ్యమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అసలు కాంగ్రెస్ ప్రభుత్వం అనేది లేకపోతే వీటిపై మాట్లాడుకోవడంలో అర్థం లేదన్నారు రేవంత్. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన హస్తం ప్రభుత్వం 100 రోజుల్లో పడిపోతుందని బీఆర్ఎస్ నేతలు అంటుంటే బీజేపీ కూడా వంతపాడిందని ఫైర్ అయ్యారు. ప్రజలు ఎన్నుకున్న తమ ప్రభుత్వాన్ని 3 నెలల్లో పడగొడతామంటే చూస్తూ ఊరుకోవాలా అంటూ ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. రెండవది, మా ప్రభుత్వం వచ్చిన నెల తిరగకముందే ప్రభుత్వం పడిపోతుంది, 100 రోజులు కూడా ఈ ప్రభుత్వం మనుగడ సాగించదని చెప్పి కేసీఆర్, కేటీఆర్, హరీషే కదా అన్నది. దానికి వంతపాడింది బీజేపీ కదా. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం 65 మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే మెజారిటీతో ఉన్న ప్రభుత్వాన్ని 3 నెలల పడగొడతామని బీజేపీ, బీఆర్ఎస్ రోడ్ల మీద రంకెలేస్తుంటే మరి గాలికి వదిలేయాలన్నా వాళ్ళు ఎటు చేస్తే అట్లా? ఇప్పుడు ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని పడగొట్టాలన్న భావదారిద్ర్యం కేసీఆర్కు రావడమే కేసీఆర్ యొక్క భావదారిద్ర్యము. తమ పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకుంటున్నారని బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలపై ఘాటుగా స్పందించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అసలు పార్టీ ఫిరాయింపులకు ఆద్యుడే కేసీఆర్ అని చెప్పుకొచ్చారు. గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు మొత్తం 61 మందిని గులాబీ బాస్ తమ పార్టీలో చేర్చుకున్న విషయం ఈ సందర్భంగా గుర్తు చేశారు రేవంత్ రెడ్డి. 100 ఎలుకలు తిన్న పిల్ల అంటే తీర్థయాత్రలు పోయిందంట. సిగ్గుండాలి కేసీఆర్కు. పూర్తిగా సిగ్గు తప్పిపోయింది కేసీఆర్. సిగ్గే కాదు, మతి కూడా తప్పినట్టున్నాడు. దీనికి ఎవరే ఇట్లాంటి పునాదులు వేసింది? ఎవరు? మేమా? 61 మంది ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను, ఎంపీలను తీసుకున్నాడు. ఫస్ట్ తెలంగాణ అమరవీరుల స్తూపం దగ్గరకు వచ్చి ముక్కు 3 ఇంచులు అరిగేటట్టు నేలకు రాయాలి, అమరవీరుల స్తూపం ముందర చేసిన తప్పులకు క్షమించమని. విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారంలో విచారణ కమిషన్ను ఏర్పాటు చేయడంపైన స్పందించారు తెలంగాణ సీఎం. బీఆర్ఎస్ వాళ్లు అడిగితేనే కమిషన్ వేశామన్నారు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా విద్యుత్ కొనుగోళ్ల అంశంపై సిట్టింగ్ జడ్జితో విచారణ కోరానని, అలాంటప్పుడు ప్రభుత్వం విచారణ కమిషన్ వేయడం తప్పెలా అవుతుందని ఎదురు ప్రశ్నించారు ముఖ్యమంత్రి. విద్యుత్తు మీద విచారణ కమిషన్ మేము ప్రతిపాదించలేదు. మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు అసెంబ్లీలో విద్యుత్తు కొనుగోలు కానీ, విద్యుత్తు నిర్మాణం, సంస్థల నిర్మాణం, యాదాద్రి భద్రాద్రి నిర్మాణానికి సంబంధించి మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు శాసనసభలో సవాలు విసిరి ప్రభుత్వాన్ని విచారణకు ఆదేశించండి సిట్టింగ్ జడ్జి చేత అన్నాడు. మేము తెలంగాణ రాష్ట్ర ప్రధాన న్యాయమూర్తిని సిట్టింగ్ జడ్జిని కేటాయించమంటే సిట్టింగ్ జడ్జిలను కేటాయించే పరిస్థితి లేదు, రిటైర్డ్ జడ్జిలతో మీరు వేసుకోవచ్చు అని అనుమతి ఇచ్చారు. రిటైర్డ్ జడ్జిలతో మేము ఇచ్చినాము. మేము వేసినాక దాదాపుగా 3 నెలలు టీఆర్ఎస్ కానీ, జగదీశ్వర్ రెడ్డి కానీ ఏం మాట్లాడలేదు. ఎప్పుడైతే కేసీఆర్ గారిని వచ్చి వివరణ ఇవ్వు అని లేఖ రాసిండో ఆ తర్వాత ఇప్పుడు ఆరోపణలు చేయడం మొదలుపెట్టినరు. ఇప్పుడు నేను మీ ద్వారా చంద్రశేఖరరావు గారిని, జగదీశ్వర్ రెడ్డిని అడుగుతున్నా, అసలు ఈ విచారణ కమిషన్ వేయడం తప్పంటుండ్రా?
విచారణ కమిషన్కు వచ్చి చంద్రశేఖరరావు గారిని వివరించడం అని అడిగినందుకు తప్పుపడుతుండ్రా, లేకపోతే జస్టిస్ నరసింహారెడ్డి గారు దీనికి బాధ్యత వహిస్తున్నారనే దాన్ని తప్పుపడుతుండ్రా? పీసీసీ పీఠాన్ని వేరే వారికి అప్పగించాలని తాను హైకమాండ్ను కోరినట్లు వెల్లడించారు సీఎం రేవంత్ రెడ్డి. త్వరలోనే దీనిపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఓ నిర్ణయం తీసుకుంటుందని, పీసీసీ అధ్యక్షుడిగా ఎవరిని నియమించినా వారితో కలిసి పనిచేస్తానన్నారు సీఎం రేవంత్. అదే సమయంలో మంత్రివర్గ విస్తరణపై మాత్రం ఎలాంటి చర్చ జరగలేదని చెప్పుకొచ్చారు ముఖ్యమంత్రి. నేను ఆల్రెడీ మీ అందరికీ చెప్పినా మళ్ళొకసారి చెప్తున్నా. 2021 జూన్ 27 నాడు నన్ను పీసీసీ అధ్యక్షుడిగా నియమించారు. జూలై 7 తారీఖు నాడు నేను ఛార్జ్ తీసుకున్నా. 2024 జూలై 7 తారీఖు 3 సంవత్సరాలు పూర్తి కాబోతుంది. ఒక్కసారి పీసీసీ అధ్యక్షుడు నియామకం జరిగితే అది 3 సంవత్సరాలకు ఉంటుంది. కాబట్టి నేను కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖర్గే గారికి, జనరల్ సెక్రటరీ ఆర్గనైజేషన్ కేసీ వేణుగోపాల్ గారికి నా 3 సంవత్సరాల పదవీ కాలం పూర్తయ్యే లోపల నూతన పీసీసీ అధ్యక్షుడిని నియమించండి. నా హయాంలో శాసనసభ ఎన్నికలు, నా హయాంలో పార్లమెంట్ ఎన్నికలు రెండింటిని నిర్వహించిన, వీలైనంత మేరకు అందరూ సహకరించిండ్రు, సరైన ఫలితాలనే ఇచ్చినామని మేము భావిస్తున్నాం. నాకు ఈ బాధ్యత నుంచి తప్పించి సమర్థవంతమైన వాళ్లకు సామాజిక న్యాయంతో పాటు కొత్త పీసీసీ అధ్యక్షుని నియమించండి అని చెప్పి నేను ఆల్రెడీ అధిష్టానానికి విజ్ఞప్తి చేసిన. అధిష్టానం నిర్ణయం తీసుకోవాల్సింది, తప్పకుండా అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని నేను భావిస్తున్నాను. హస్తిన వేదికగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో బీఆర్ఎస్ నుంచి ఇంకా మరికొందరు ఎమ్మెల్యేల వలసలు అతి త్వరలోనే ఉంటాయన్నది స్పష్టమైందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎమ్మెల్యేలు పార్టీ మారకుండా కేసీఆర్ మంత్రాంగం ఫలించడం లేదా? అధినేతను కలిసిన తర్వాత ఎమ్మెల్యేలు పార్టీలు మారడానికి సిద్ధమవుతున్నారా? రోజు రోజుకు అసెంబ్లీలో బీఆర్ఎస్ బలం తగ్గుతుందా? మిగతా ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారా? త్వరలో బీఆర్ఎస్ ఎల్పీని సీఎల్పీలో విలీనం చేసే దిశగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తుందా? ఇంతకు గులాబీ పార్టీలో ఏం జరుగుతుంది? వాచ్ ది స్టోరీ. తమ ఎమ్మెల్యేలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫామ్ హౌస్ బుజ్జగింపులు పరిచయనట్లుగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను ఫామ్ హౌస్కు పిలిచి కేసీఆర్ స్వయంగా మంత్రాంగం చేసినప్పటికీ లాభం లేకుండా పోయింది. కేసీఆర్ను కలిసిన తర్వాత ఎమ్మెల్యేలు పార్టీలు మారుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో తమ ఎమ్మెల్యేలను కాపాడుకోవడం గులాబీ పార్టీకి సవాల్గా మారింది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నుంచి 5 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాజాగా చేవెళ్ల ఎమ్మెల్యే కాళే యాదయ్య ఢిల్లీలో కాంగ్రెస్ గూటికి చేరారు. త్వరలోనే మరికొంతమంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇంతకుముందే బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాసరెడ్డి, సంజయ్ కుమార్, తాజాగా కాళే యాదయ్య చేరికతో కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేల సంఖ్య 6కు చేరింది. ఇక పార్టీ మారిన ఎమ్మెల్యే కాళే యాదయ్య ఢిల్లీలో రేవంత్ రెడ్డి సమక్షంలో పార్టీ కండువాను కప్పుకున్నారు. 3 రోజుల క్రితమే కాళే యాదయ్య బీఆర్ఎస్ అధినేతను ఫామ్ హౌస్లో కలిశారు. పార్టీని విడవద్దని కేసీఆర్ యాదయ్యకు చెప్పారని టాక్ వినిపిస్తుంది. తాను పార్టీ మారనని కాళే యాదయ్య కేసీఆర్కు భరోసా ఇచ్చారని బీఆర్ఎస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కాళే యాదయ్య 2014లో కాంగ్రెస్ పార్టీ నుంచి చేవెళ్ల ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2018, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరపున చేవెళ్ల నుంచి పోటీ చేసి హ్యాట్రిక్ ఎమ్మెల్యే అయ్యారు. తాజాగా తిరిగి కాళే యాదయ్య కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 39 అసెంబ్లీ స్థానాల్లో గెలిచింది. ఆ తర్వాత సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే
లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించారు. దీంతో బీఆర్ఎస్ బలం 38కి తగ్గింది. తాజాగా 6 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరడంతో అసెంబ్లీలో బీఆర్ఎస్ బలం 32కి తగ్గింది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల కంటే ముందే బీఆర్ఎస్ ఎల్పీని సీఎల్పీ విలీనం చేసే దిశగా అధికార కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది. ఎల్పీ విలీనంతో బీఆర్ఎస్ పార్టీని దెబ్బకొట్టాలని కాంగ్రెస్ భావిస్తోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీలో మారకుండా స్వయంగా అధినేత కేసీఆర్ రంగంలోకి దిగి బుజ్జగిస్తున్న ఎమ్మెల్యేలు పార్టీలో మారేందుకు మొగ్గు చూపుతున్నారు. దీంతో పార్టీని ఏ విధంగా కాపాడుకోవాలనే దానిపై గులాబీ బాస్ కేసీఆర్ మల్ల గుల్లలు పడుతున్నారు. ఇక రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీలో ఎలాంటి పరిణామాలు జరుగుతాయో చూడాలి. ఇటు బొగ్గు గనులు అటు సున్నపరాతి గనులు తెలంగాణలో ఇప్పుడు ఇవే హాట్ టాపిక్గా మారాయి. కేంద్ర గనుల శాఖ మంత్రిగా కిషన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన అనంతరం చోటు చేసుకున్న ఈ పరిణామాలు పొలిటికాను కాకపుట్టిస్తున్నాయి. అధికార విపక్షాల మధ్య మాట తోటాలు పేరేలా చేస్తున్నాయి. సింగరేణి భవితవ్యం ప్రశ్నార్థకమేనా? బొగ్గు గనులు ప్రైవేట్ పరమవుతున్న వేళ ఇప్పుడు అందరిలోనూ ఇవే ప్రశ్నలు. ఇదే పరిస్థితి కొనసాగితే రాబోయే రోజుల్లో సింగరేణి ఉనికి ఉండదని వాపోతున్నారు కార్మికులు. అటు సున్నపు రాయి గనుల విషయంలోనూ అదే సీన్. దీంతో తెలంగాణలో పొలిటికల్ హీట్ ఒక్కసారిగా పెరిగిపోయింది. మొదటగా సింగరేణి గనుల వేలం అంశాన్ని పరిశీలిస్తే 10వ విడత బొగ్గు గనుల వేలంలో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న 60 బొగ్గు బ్లాక్లను ఇటీవలే కేంద్రం వేలం వేసింది. ఇందులో తెలంగాణకు చెందిన శ్రావణపల్లి గని సైతం ఉండడంతో వివాదం రాజుకుంది. ఈ బ్లాక్లో సుమారు 12 కోట్ల టన్నుల మేర బొగ్గు నిల్వలు ఉన్నట్లు గతంలోనే సింగరేణి నిర్వహించిన అన్వేషణలో తేలింది. ఈ నేపథ్యంలోనే సింగరేణి సంస్థ సైతం ఈ వేలంలో పాల్గొంది. దీంతో ఇప్పుడు వేలం పాటలో ఆ బ్లాక్ ఎవరికి దక్కుతుందన్నది ఉత్కంఠ రేపుతోంది. అయితే ఈ గనుల వేలమే తెలంగాణలో రాజకీయంగా మాటల యుద్ధానికి దారితీసింది. సింగరేణికి కొత్తగా గనులు కేటాయించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. లేదంటే భవిష్యత్తులో సింగరేణి మూతపడే పరిస్థితి వస్తుందని చెప్పుకొచ్చారు. ఈ విషయంలో కేంద్ర సహకారం కావాలని విజ్ఞప్తి చేశారు మల్లు భట్టి. అదే సమయంలో గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే 2 గనులను వేలం వేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. సంస్థ మన తెలంగాణ రాష్ట్రానికి ఆయు పట్టు లాంటిది. సింగరేణి మన తెలంగాణ రాష్ట్ర కొంగు బంగారం. సింగరేణి అంటేనే ఉద్యోగాల గని అని కూడా పేరు ఉంది. గతం కంటే ఇప్పుడు సింగరేణి సంస్థ మరింత ఎక్కువ బొగ్గును తీసి రాష్ట్ర అభివృద్ధికి అలాగే దేశ బొగ్గు స్వయం సమృద్ధికి కూడా పాటుపడాల్సిన అవసరం ఎంతైనా ఉందని మేమంతా నమ్ముతా ఉన్నాం. ఇది సాధ్యం కావాలంటే 135 సంవత్సరాల అపారమైన అనుభవం, ప్రతిభా పాఠవాలు ఉన్న సింగరేణి సంస్థకి కొత్త గనులు కేటాయించవలసిన అవసరం మన ప్రభుత్వాలపైన చాలా బాధ్యతగా ఉందని నమ్ముతా ఉన్నాం. గత ప్రభుత్వం అనాలోచితంగా సింగరేణి సంస్థను ఈ వేలంపాట్లో పాల్గొనకుండా చేసింది. ఫలితంగా వీటిలో సత్తుపల్లి బ్లాక్ 3ని అవంతిక ప్రైవేట్ లిమిటెడ్ వారు, కోయగూడెం బ్లాక్ 3ని ఆరో మైనింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వారు పొందారు. తద్వారా సింగరేణి ప్రభుత్వ రంగ సంస్థకు కాకుండా ప్రైవేటు వ్యక్తుల చేతులకి బ్లాకులు పోయినాయి. బొగ్గు బ్లాక్లను ప్రభుత్వ రంగ సంస్థలకు ఇవ్వకుండా సింగరేణిని ప్రైవేటీకరణ చేయాలన్నదే బీజేపీ లక్ష్యమని ఆరోపిస్తోంది గులాబీ పార్టీ. ఈ విషయంలో కమలం పార్టీతో కాంగ్రెస్ కూడా కుమ్మక్కైందని ఆరోపిస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ శ్రావణపల్లి బొగ్గు బ్లాకులను వేలంలో ఎవరికి కేటాయించకుండా సింగరేణికే ఇవ్వాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ విషయంలో తమ పార్టీ తరపున భారీగా నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు.
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సైతం ఆందోళన చేయనున్నట్లు పార్టీ నేతలతో వ్యాఖ్యానించారు కేటీఆర్. తిరిగి మళ్ళీ సింగరేణికి ప్రమాదం వస్తే కాపాడగలిగేది కేవలం ఒక కేసీఆర్ ఆధ్వర్యంలోని బీఆర్ఎస్ మాత్రమే. ఇది ప్రజలు గుర్తించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. రాష్ట్రంలో ఉన్న బొగ్గు గనుల్లో బొగ్గు దవ్వుకునే హక్కును నిరాకరించడం అనేది దుర్మార్గమా కాదా ఒక్కసారి రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించాలా. ఈ రెండు జాతీయ పార్టీల డొల్ల వైఖరిని కూడా అర్థం చేసుకోవాలని చెప్పి కూడా నేను కోరుతూ, మరి సింగరేణిని నిర్వీర్యం చేసి బొగ్గు గనులను కార్పొరేట్ గద్దలకు కట్టబెట్టే ఈ ప్రయత్నాలను మేము తీవ్రంగా నిరసిస్తూ రెండు జాతీయ పార్టీల వైఖరిని కూడా తీవ్రంగా తప్పుపడుతూ ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని చెప్తా ఉన్నాం. తప్పకుండా 4.5 ఏళ్ల తర్వాత మళ్ళీ మా గవర్నమెంటే వస్తుంది. మరి ఈరోజు ఎవరైనా తొందరపడి ప్రైవేటు వాళ్ళు వచ్చి ఆ బొగ్గు గనుల వేలాల్లో పాల్గొంటే వాళ్ళకి నేను ఇప్పుడే చెప్తా ఉన్నా, మమ్మల్ని తర్వాత తప్పు పట్టకండి. ఈ నిర్ణయాన్ని 100% అడ్డుకట్ట వేస్తాము. మేము ప్రధాన ప్రతిపక్షంగా తెలంగాణ ప్రజల పక్షాన, సింగరేణి కార్మికుల పక్షాన, సింగరేణి ప్రయోజనాల దృష్ట్యా మేము ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాం. 137 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర సింగరేణి సొంతం. దక్కన్ కంపెనీ పేరుతో తొలి నాళ్లలో బొగ్గు తవ్వకాలు జరగగా 1921లో దక్కన్ కంపెనీని ఇంగ్లాండ్ నుంచి మద్రాసుకు తరలించి సింగరేణి కాలరీస్ లిమిటెడ్ పేరు మార్చారు. అప్పటి నుంచి మెల్లగా దీని విస్తరణ ప్రారంభమైంది. ఇప్పుడు ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం జిల్లాలో విస్తరించి ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణలో అతిపెద్ద ఉత్పాదక సంస్థగా సింగరేణి ఉంది. ఇది మూతపడే పరిస్థితి వస్తే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రభావం చూపడంతో పాటు ఉపాధి పైన ఎఫెక్ట్ చూపిస్తోంది. దీంతో వివిధ వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. బొగ్గు గనుల వేలం వ్యవహారం ఓవైపు వేడి రాజేస్తుంటే మరోవైపు సున్నపురాయి గనుల వేలం మంట పుట్టిస్తోంది. తెలంగాణలోని సున్నపురాయి గనుల వేలానికి డెడ్లైన్తో కూడిన లేఖ రాస్తూ కేంద్రం ఇటీవలే ఆదేశాలు జారీ చేయడం మరింత హీట్ని పెంచింది. రాష్ట్రంలోని 11 గనులను వేలం వేయడానికి మోదీ సర్కార్ నోటిఫై చేసింది. అందులో 6ని ఈ నెల 30లోగా పూర్తి చేయాలని, లేదంటే తామే రంగంలోకి దిగుతామని హెచ్చరిస్తూ లేఖ రాసింది. అయితే ఈ ఖనిజాలను ప్రైవేట్ పరం కాకుండా అడ్డుకోవాలన్న యోచనలో ఉంది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లాలో ఉన్న సైదులనామా, సుల్తాన్పూర్, పుసలబోడు, ఖమ్మం జిల్లాలోని చింతలతాండ, ఆదిలాబాద్ జిల్లాలోని కంపజనపాని తదితర ప్రాంతాల్లో ఈ సున్నపురాయి నిక్షేపాలున్నాయి. ఇంతకాలం వీటిని వేలం వేయకపోవడంతో 2024 మే 20న రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర గనుల శాఖ లేఖ రాసింది. వేలం ప్రక్రియను వేగవంతం చేయాలని అందులో కోరింది. వీటిలో కనీసం 6 గనులైనా ఈ నెల 30వ తేదీలోగా వేలం వేయాలని గడువు విధించింది. లేని పరిస్థితుల్లో తామే రంగంలోకి దిగుతామని స్పష్టం చేసింది. గనులు, ఖనిజాల అభివృద్ధి నియంత్రణ చట్టంలోని సెక్షన్ 10(b)(11) ప్రకారం తామే వేలం వేసి ప్రైవేట్ కంపెనీలకు అప్పగిస్తామని తెలిపింది. అయితే గత నెలలో ఎన్నికల కోడ్ ఉన్నందున ఈ లేఖపై రాష్ట్ర ప్రభుత్వం అంతగా ఫోకస్ చేయలేదు. కానీ కేంద్రం విధించిన గడువు దగ్గర పడడంతో రేవంత్ సర్కార్ గనుల వేలం, కేంద్రం లేఖపై సమీక్ష నిర్వహించింది. మరోవైపు రాష్ట్రంలోని 3 సున్నపురాయి గనులను వేలం వేయాలని 2018లోనే అప్పటి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సూర్యాపేట జిల్లాలోని పసులబోడు, సైదులనామా, సుల్తాన్పూర్ సున్నపురాయి గనుల వేలానికి సన్నాహాలు చేసింది. అందుకు అనుమతించాలంటూ 2020 సెప్టెంబర్ 16న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేంద్ర గనుల మంత్రిత్వ శాఖకు లేఖ రాశారు. అందుకు స్పందించిన కేంద్ర ప్రభుత్వం వేలానికి అనుమతిస్తూ 2021 డిసెంబర్ 12న రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యుత్తరం ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించినందున కేంద్రం ముందస్తు అనుమతి అవసరం లేదని, వేలం ప్రక్రియ కొనసాగించాలని అందులో స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో గనులు, ఖనిజాల వేలం ప్రక్రియ ఏ దశల్లో ఉందో చెప్పాలంటూ కేంద్ర ప్రభుత్వం కొంతకాలం క్రితం అన్ని రాష్ట్రాలను ఆరా తీసింది. ఈ సమాచారం ఆధారంగా 2015 కొత్త చట్టం ద్వారా చేపట్టిన వేలం విధానంలో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో 354 భారీ ఖనిజాల గనులను ఇటీవల వేలం వేసింది.
ఈ క్రమంలోనే సున్నప్రాయ గనుల వేలంపై కూడా ఫోకస్ పెట్టిన కేంద్రం ఈ నెలాఖరులోగా వేలం ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించింది. అయితే డెడ్ లైన్ దగ్గర పడడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ ఖనిజాలను ప్రైవేట్ పరం కాకుండా చూసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. మరి ఇలాంటి పరిస్థితుల మధ్య ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోనున్నాయన్నది ఆసక్తి రేపుతోంది. మొత్తంగా చూస్తే ఇటు బొగ్గు గనుల వ్యవహారం, అటు సున్నపురాయి అంశం రాష్ట్ర రాజకీయాల్లో హీట్ ను అమాంతం పెంచేసి అన్న వాదన వినిపిస్తోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు కొత్త జలకళ సంతరించుకోనుంది. రైతాంగానికి వరప్రదాయని అయిన సీతారామ నీటి ప్రాజెక్టు ట్రయల్ రన్ విజయవంతం కావడంతో దశాబ్దాల కళ నెరవేరబోతుంది. సాగు కష్టాలు తీరి పంట పొలాలు సస్యశ్యామలం కానున్నాయి. గోదావరి జలాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లా పచ్చని పంటలతో సస్యశ్యామలం కానుంది. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న సీతారామ సాగునీటి ఎత్తిపోతల ప్రాజెక్టు పనులు వడివడిగా సాగుతున్నాయి. అశ్వాపురం మండలం బీజీ కొత్తూరు పంప్ హౌస్ వద్ద నిర్వహించిన ట్రయల్ రన్ విజయవంతమైంది. దీంతో ఎగిసిపడ్డ గంగమ్మ జల సవ్వడులతో ఉమ్మడి ఖమ్మం నేల తడిసి ముద్దైంది. ఉమ్మడి జిల్లాతో పాటు మహబూబాబాద్ జిల్లాలోని మొత్తం 10 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించే ఈ ప్రాజెక్టు త్వరలో పూర్తి కావస్తుంది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమక్షంలో నీటిపారుదల శాఖ అధికారులు ఈ ట్రయల్ రన్ నిర్వహించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈవేళ వరంగల్లో పర్యటించనున్నారు. కాసేపట్లో హైదరాబాద్ నుంచి బయలుదేరి వరంగల్ చేరుకుంటారు. అక్కడ మెగా టెక్స్టైల్ పార్క్ని పరిశీలిస్తారు. ఆ తర్వాత సెంట్రల్ జైలులో నిర్మాణం చేపట్టిన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనుల పురోగతిని పరిశీలిస్తారు. హనుమకొండ ఐడిఓసి వద్ద మహిళా శక్తి క్యాంటీన్ను ప్రారంభిస్తారు. అనంతరం హనుమకొండ కలెక్టరేట్లో గ్రేటర్ వరంగల్పై రివ్యూ మీటింగ్ చేపట్టనున్నారు. సాయంత్రం అక్కడి నుంచి బయలుదేరి బేగంపేట ఎయిర్పోర్టుకు హెలికాప్టర్లో చేరుకోనున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ వరంగల్లో పర్యటించనున్నారు. కాసేపట్లో హైదరాబాద్ నుంచి బయలుదేరి వరంగల్కు చేరుకుంటారు. అక్కడ మెగా టెక్స్టైల్ పార్క్ని పరిశీలిస్తారు. ఆ తర్వాత సెంట్రల్ జైలులో నిర్మాణం చేపట్టిన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనులు పురోగతిని పరిశీలిస్తారు. హనుమకొండ ఐడిఓసి వద్ద మహిళా శక్తి క్యాంటీన్ను ప్రారంభిస్తారు. అనంతరం హనుమకొండ కలెక్టరేట్లో గ్రేటర్ వరంగల్పై రివ్యూ మీటింగ్ చేపట్టనున్నారు. సాయంత్రం అక్కడి నుంచి బయలుదేరి బేగంపేట ఎయిర్పోర్టుకు హెలికాప్టర్లో చేరుకోనున్నారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ పర్యటనకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుధాకర్ లైవ్లో అందిస్తారు. సుధాకర్, సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ పర్యటనకు సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? థ్యాంక్ యూ విజయ్. సీఎం రేవంత్ రెడ్డి తొలిసారిగా వరంగల్ జిల్లాకు రానున్నారు. గత 6 నెలల నుంచి ఆయన సీఎం అయిన తర్వాత ఇదే మొదటిసారి వరంగల్ రానున్నారు. వరంగల్ ప్రజలు కూడా చాలా ఆశలు పెట్టుకున్నారు. వరంగల్ సంబంధించి ఏమేం వరాలు ఇక్కడ కురిపిస్తారని చెప్పేసి కూడా చూడడం జరుగుతుంది. ముఖ్యంగా చూస్తే ఈ రోజు ఢిల్లీ నుంచి నేరుగా 1:50 శంషాబాద్ ఎయిర్పోర్ట్ రావడం జరుగుతుంది. అక్కడ నుంచి హెలికాప్టర్ లో కీసోండ మండలం శాంపేట టెక్స్టైల్ పార్క్ దగ్గరికి వచ్చేసి అక్కడ మొత్తం అక్కడ కొన్ని శంకుస్థాపనలు ఆ శంకుస్థాపనలు చేసిన తర్వాత నుంచి నేరుగా రావడం జరుగుతుంది. అదే కాకుండా చూస్తే ఈ రోజు ముఖ్యమంత్రి షెడ్యూల్ పూర్తి స్థాయిలో చూస్తే మొత్తం ఈ యొక్క షెడ్యూల్కి సంబంధించి 2:30 హనంకొండ జిల్లా కలెక్టర్లోని
కలెక్టరేట్ చేరుకుంటారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 2:45 నుంచి 3 గంటల వరకు మహిళా శక్తి క్యాంటీన్ ప్రారంభించడం జరుగుతుంది. ఇదే కాకుండా మధ్యాహ్నం 3 గంటల నుంచి 5:50 వరకు గ్రేటర్ వరంగల్ కు సంబంధించి మున్సిపల్ కార్పొరేషన్ కి సంబంధించి మొత్తం కూడా ఇవన్నిటిపైన చర్చించడం జరుగుతుంది. ఇదే కాకుండా సాయంత్రం 5:40 నుంచి 6:10 వరకు అంటర్రోడ్లో ఉన్న మెడికవర్ హాస్పిటల్ కూడా వెళ్ళి అక్కడ దాన్ని పరిశీలించనున్నారు. ఓపెనింగ్ ప్రారంభం చేశారు. అక్కడ నుంచి మొత్తం ఈ యొక్క వరంగల్ సండ్రేల్లో కడుతున్న యొక్క మల్టీ స్పెషల్ హాస్పిటల్ కూడా సందర్శించి దీనికి సంబంధించి మొత్తం పూర్తి స్థాయిలో ఎలాంటి కట్టడం జరుగుతుంది, దీనికి సంబంధించి ఇంకా ఏమేం కావాలి, ఎలా ఉండాలి అని చెప్పేసి దిశానిర్దేశం కూడా చేయడం జరుగుతుంది. ఇదే కాకుండా చూస్తే మొత్తానికి ఈ యొక్క మల్టీ స్పెషలిస్ట్ హాస్పిటల్ ఏదైతే ఉందో మొత్తం 25 అంతస్తులుగా దీన్ని కట్టాలని చెప్పేసి గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు 2021లో దీనికి పునాది వేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ యొక్క కన్స్ట్రక్షన్ ఇంకా కొనసాగుతూనే ఉంది. దీనికి కూడా మొత్తం ఎందుకంటే రేవంత్ రెడ్డి అంచనా ప్రకారం చూస్తే ఇది 12 అంతస్తుల వరకే ఒక బిల్డింగ్ హాస్పిటల్ కు ఉపయోగించుకోవడానికి వీలుంటుంది. దీంతో పాటు ఇంకా కడమది ఎలా చేయాలి, ఏంది ఏ డిపార్ట్మెంట్ కు ఇవ్వాలని చెప్పేసి దానిపైన కూడా చర్చించడం జరుగుతుంది. ఇదే కాకుండా చూస్తే వరంగల్ నగరానికి సంబంధించి మొత్తం వరంగల్లో కూడా సంబంధించి ఎయిర్పోర్ట్ కూడా నిర్మించడానికి ఎయిర్పోర్ట్ కావాల్సిన ఏర్పాట్లు కూడా చేయాలని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే గత ఎన్నో సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క ఎయిర్పోర్ట్ కళ కూడా కలగానే ఉంటుంది వరంగల్ జిల్లా ప్రజలకు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత అతిపెద్ద 2వ నగరంగా గుర్తింపు ఉన్న వరంగల్ నగరం ఉంది. ఒక వరంగల్ నగరానికి కూడా కావాల్సిన ఏర్పాట్లు కూడా మొత్తం ఈ యొక్క ఎయిర్పోర్ట్ కూడా చేయాలని చెప్పి చూడడం జరుగుతుంది. అదే కాకుండా ఇక్కడ కలెక్టర్ హనుమకొండ కలెక్టరేట్ లో కూడా మొత్తం సమీక్ష సమావేశం ఉంటుంది. కలెక్టర్లే కాకుండా జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు కూడా పాల్గొనడం జరుగుతుంది. వీరితో పాటు మొత్తం వరంగల్ నగరానికి ఎలాంటి అభివృద్ధికి కావాల్సిన నిధులు కావాలి, ఏం కావాలని చెప్పేసి కూడా చర్చించడం జరుగుతుంది. ఇదే కాకుండా మెగా టెక్స్టైల్ పార్క్ సంబంధించి కూడా అక్కడ ఎందుకంటే గతంలో మొత్తం 22 కంపెనీలతో పాటు అక్కడ ఒప్పందం ఉండేది. కానీ ఇప్పుడు ఒక 3 కంపెనీలు అక్కడ తెచ్చుకోవడం జరిగింది. 3 కంపెనీల ఫ్యాక్టరీలో సుమారు 7,000 మంది వరకు ఉపాధి కల్పిస్తున్నారు. అదే కాకుండా చూస్తే మొత్తం ఒక మెగా టెక్స్టైల్ పార్క్ కనుక మొత్తం అక్కడ మొత్తం పూర్తి స్థాయిలో అదే కనుక అక్కడ చేసేది ఉంటే మొత్తం 1,00,000 మందికి పైగా ఉపాధి కల్పించే అవకాశం కూడా ఉంటుంది. దీనిపైన కూడా చర్చించే అవకాశం కూడా ఉంటుంది. అదే కాకుండా చూస్తే వరంగల్ నగరంలో వర్షాలు పడిందంటే మొత్తం నగరం అంతా చిచ్చడైపోతుంది. ఎందుకంటే గత 2 సంవత్సరాల నుంచి కూడా చూస్తున్నాం వరంగల్ నగరంలో కూడా ఎక్కడైనా కూడా వర్షాకాలం వచ్చిందంటే మొత్తం లోతట్టు ప్రాంతాలు మొత్తం జలమలమే అయిపోతాయి. అదే కాకుండా చూస్తే వరంగల్ నగరం ముఖ్యంగా చూస్తే అంటర్రోడ్లో ఉన్న బొందివాగు ఉంది. ఒక బొందివాగుకు సంబంధించిన నాల గతంలో చూస్తే చాలా పెద్దగా ఉండేది. కానీ ఇప్పుడు క్రమేపీ దాన్ని చూస్తుంటే చాలా చిన్నగా అయిపోవడంతో పాటు ఇక్కడ వర్షం నీరు కానీ మొత్తం ఆగిపోవడమే కాకుండా ఇక్కడికి వచ్చిన ప్రజలకు కూడా చాలా వరకు లోతట్టు ప్రాంతాల వరకు కూడా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఎందుకంటే గత కొద్ది రోజుల నుంచి చూస్తే ఇక్కడ ఈ యొక్క ఏదైతే నాలాలు ఉన్నాయో నాలాల పైన ఉన్న కబ్జాలు ఎవరైతే చేస్తారో ఒక కబ్జాలను కూడా మొత్తం ఎక్కడెక్కడ కూడా నిర్వహించడం కూడా చూస్తున్నారు. అదే రకంగా చూస్తే హన్మకొండలో చూస్తే ఇప్పుడు నయీంనగర్ లో ఉన్న పెద్దమోరి పైన ఏదైతే వంతెన కడుతున్నారో ఆ వంతెన కూడా పరిశీలించే అవకాశం కూడా ఉందని చెప్తున్నారు. అదే కాకుండా చూస్తే లోతడి ప్రాంతాలకు ఎలాంటి వర్షాలు పడ్డా ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదని చెప్పేసి ముందస్తేనే ఉన్నాయి అన్ని కూడా ఎక్కడెక్కడ తొలగించి వాటికి క్లియరెన్స్ చేయాలని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది. ఇదే క్రమంలో చూస్తే వరంగల్ నగరానికి సంబంధించి కూడాకు సంబంధించిన కూడా మొత్తం ఏదైతే ఉందో గ్రీవెన్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా గ్రీవెల్ పార్క్ సంబంధించిన తర్వాత వరంగల్ ఓఆర్ఆర్ కానీ ఇవన్నిటిపైన సమీక్ష సమావేశాలు నిర్వహించడానికి కూడా మొత్తం పూర్తి స్థాయిలో సన్నాహాలు సిద్ధం చేసుకోవడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ సుధాకర్. ఇటు బొగ్గు గనులు అటు సున్నపరాతి గనులు తెలంగాణలో ఇప్పుడు ఇవే హాట్ టాపిక్గా మారాయి. కేంద్ర గనుల శాఖ మంత్రిగా కిషన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన అనంతరం చోటు చేసుకున్న ఈ పరిణామాలు పొలిటికాను కాకపుట్టిస్తున్నాయి. అధికార విపక్షాల మధ్య మాటల తోటాలు పేలేలా చేస్తున్నాయి. సింగరేణి భవితవ్యం ప్రశ్నార్థకమేనా? బొగ్గు గనులు ప్రైవేట్ పరమవుతున్న వేళ ఇప్పుడు అందరిలోనూ ఇవే ప్రశ్నలు. ఇదే పరిస్థితి కొనసాగితే రాబోయే రోజుల్లో సింగరేణి ఉనికి ఉండదని వాపోతున్నారు కార్మికులు.
అటు సున్నపు రాయి గనుల విషయంలోనూ అదే సీన్. దీంతో తెలంగాణలో పొలిటికల్ హీట్ ఒక్కసారిగా పెరిగిపోయింది. మొదటగా సింగరేణి గనుల వేలం అంశాన్ని పరిశీలిస్తే 10వ విడత బొగ్గు గనుల వేలంలో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న 60 బొగ్గు బ్లాక్లను ఇటీవలే కేంద్రం వేలం వేసింది. ఇందులో తెలంగాణకు చెందిన శ్రావణపల్లి గని సైతం ఉండడంతో వివాదం రాజుకుంది. ఈ బ్లాక్లో సుమారు 12 కోట్ల టన్నుల మేర బొగ్గు నిల్వలు ఉన్నట్లు గతంలోనే సింగరేణి నిర్వహించిన అన్వేషణలో తేలింది. ఈ నేపథ్యంలోనే సింగరేణి సంస్థ సైతం ఈ వేలంలో పాల్గొంది. దీంతో ఇప్పుడు వేలం పాటలో ఆ బ్లాక్ ఎవరికి దక్కుతుందన్నది ఉత్కంఠ రేపుతోంది. అయితే ఈ గనుల వేలమే తెలంగాణలో రాజకీయంగా మాటల యుద్ధానికి దారితీసింది. సింగరేణికి కొత్తగా గనులు కేటాయించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. లేదంటే భవిష్యత్తులో సింగరేణి మూతపడే పరిస్థితి వస్తుందని చెప్పుకొచ్చారు. ఈ విషయంలో కేంద్ర సహకారం కావాలని విజ్ఞప్తి చేశారు మల్లు భట్టి. అదే సమయంలో గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే 2 గనులను వేలం వేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. సంస్థ మన తెలంగాణ రాష్ట్రానికి ఆయు పట్టు లాంటిది. సింగరేణి మన తెలంగాణ రాష్ట్ర కొంగు బంగారం. సింగరేణి అంటేనే ఉద్యోగాల గని అని కూడా పేరు ఉంది. గతం కంటే ఇప్పుడు సింగరేణి సంస్థ మరింత ఎక్కువ బొగ్గును తీసి రాష్ట్ర అభివృద్ధికి అలాగే దేశ బొగ్గు స్వయం సమృద్ధికి కూడా పాటుపడాల్సిన అవసరం ఎంతైనా ఉందని మేమంతా నమ్ముతా ఉన్నాం. ఇది సాధ్యం కావాలంటే 135 సంవత్సరాల అపారమైన అనుభవం, ప్రతిభా పాఠవాలు ఉన్న సింగరేణి సంస్థకి కొత్త గనులు కేటాయించవలసిన అవసరం మన ప్రభుత్వాలపైన చాలా బాధ్యతగా ఉందని నమ్ముతా ఉన్నాం. గత ప్రభుత్వం అనాలోచితంగా సింగరేణి సంస్థను ఈ వేలం పాటలో పాల్గొనకుండా చేసింది. ఫలితంగా వీటిలో సత్తుపల్లి బ్లాక్ 3ని అవంతిక ప్రైవేట్ లిమిటెడ్ వారు, కోయగూడెం బ్లాక్ 3ని ఆరో మైనింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వారు పొందారు. తద్వారా సింగరేణి ప్రభుత్వ రంగ సంస్థకు కాకుండా ప్రైవేటు వ్యక్తుల చేతులకి బ్లాకులు పోయినాయి. బొగ్గు బ్లాక్లను ప్రభుత్వ రంగ సంస్థలకు ఇవ్వకుండా సింగరేణిని ప్రైవేటీకరణ చేయాలన్నదే బీజేపీ లక్ష్యమని ఆరోపిస్తోంది గులాబీ పార్టీ. ఈ విషయంలో కమలం పార్టీతో కాంగ్రెస్ కూడా కుమ్మక్కైందని ఆరోపిస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ శ్రావణపల్లి బొగ్గు బ్లాకులను వేలంలో ఎవరికి కేటాయించకుండా సింగరేణికే ఇవ్వాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ విషయంలో తమ పార్టీ తరపున భారీగా నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సైతం ఆందోళన చేయనున్నట్లు పార్టీ నేతలతో వ్యాఖ్యానించారు కేటీఆర్. తిరిగి మళ్ళీ సింగరేణికి ప్రమాదం వస్తే కాపాడగలిగేది కేవలం ఒక కేసీఆర్ ఆధ్వర్యంలోని బీఆర్ఎస్ మాత్రమే. ఇది ప్రజలు గుర్తించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. రాష్ట్రంలో ఉన్న బొగ్గు గనుల్లో బొగ్గు దవ్వుకునే హక్కును నిరాకరించడం అనేది దుర్మార్గమా కాదా ఒక్కసారి రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించాలా. ఈ 2 జాతీయ పార్టీల డొల్ల వైఖరిని కూడా అర్థం చేసుకోవాలని చెప్పి కూడా నేను కోరుతూ, మరి సింగరేణిని నిర్వీర్యం చేసి బొగ్గు గనులను కార్పొరేట్ గద్దలకు కట్టబెట్టే ఈ ప్రయత్నాలను మేము తీవ్రంగా నిరసిస్తూ 2 జాతీయ పార్టీల వైఖరిని కూడా తీవ్రంగా తప్పుపడుతూ ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని చెప్తా ఉన్నాం. తప్పకుండా 4.5 ఏళ్ల తర్వాత మళ్ళీ మా గవర్నమెంటే వస్తుంది. మరి ఈరోజు ఎవరైనా తొందరపడి ప్రైవేటు వాళ్ళు వచ్చి ఆ బొగ్గు గనుల వేలాల్లో పాల్గొంటే వాళ్ళకి నేను ఇప్పుడే చెప్తా ఉన్నా, మమ్మల్ని తర్వాత తప్పు పట్టకండి. ఈ నిర్ణయాన్ని 100% అడ్డుకట్ట వేస్తాము. మేము ప్రధాన ప్రతిపక్షంగా తెలంగాణ ప్రజల పక్షాన, సింగరేణి కార్మికుల పక్షాన, సింగరేణి ప్రయోజనాల దృష్ట్యా మేము ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాం. 137 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర సింగరేణి సొంతం. దక్కన్ కంపెనీ పేరుతో తొలి నాళ్లలో బొగ్గు తవ్వకాలు జరగగా 1921లో దక్కన్ కంపెనీని ఇంగ్లాండ్ నుంచి మద్రాసుకు తరలించి సింగరేణి కాలరీస్ లిమిటెడ్ పేరు మార్చారు. అప్పటి నుంచి మెల్లగా దీని విస్తరణ ప్రారంభమైంది. ఇప్పుడు ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం జిల్లాలో విస్తరించి ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణలో అతిపెద్ద ఉత్పాదక సంస్థగా సింగరేణి ఉంది. ఇది మూతపడే పరిస్థితి వస్తే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రభావం చూపడంతో పాటు ఉపాధి పైన ఎఫెక్ట్ చూపిస్తోంది. దీంతో వివిధ వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
బొగ్గు గనుల వేలం వ్యవహారం ఓవైపు వేడి రాజేస్తుంటే మరోవైపు సున్నప్రాయ గనుల వేలం మంట పుట్టిస్తోంది. తెలంగాణలోని సున్నప్రాయ గనుల వేలానికి డెడ్లైన్తో కూడిన లేఖ రాస్తూ కేంద్రం ఇటీవలే ఆదేశాలు జారీ చేయడం మరింత హీట్ని పెంచింది. రాష్ట్రంలోని 11 గనులను వేలం వేయడానికి మోదీ సర్కార్ నోటిఫై చేసింది. అందులో 6ంటిని ఈ నెల 30లోగా పూర్తి చేయాలని, లేదంటే తామే రంగంలోకి దిగుతామని హెచ్చరిస్తూ లేఖ రాసింది. అయితే ఈ ఖనిజాలను ప్రైవేట్ పరం కాకుండా అడ్డుకోవాలన్న యోచనలో ఉంది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లాలో ఉన్న సైదులనామా, సుల్తాన్పూర్, పుసలబోడు, ఖమ్మం జిల్లాలోని చింతలతాండా, ఆదిలాబాద్ జిల్లాలోని కంపజనపాని తదితర ప్రాంతాల్లో ఈ సున్నప్రాయి నిక్షేపాలున్నాయి. ఇంతకాలం వీటిని వేలం వేయకపోవడంతో 2024 మే 20న రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర గనుల శాఖ లేఖ రాసింది. వేలం ప్రక్రియను వేగవంతం చేయాలని అందులో కోరింది. వీటిలో కనీసం 6 గనులైనా ఈ నెల 30వ తేదీలోగా వేలం వేయాలని గడువు విధించింది. లేని పరిస్థితుల్లో తామే రంగంలోకి దిగుతామని స్పష్టం చేసింది. గనులు, ఖనిజాల అభివృద్ధి నియంత్రణ చట్టంలోని సెక్షన్ 10(b)(11) ప్రకారం తామే వేలం వేసి ప్రైవేట్ కంపెనీలకు అప్పగిస్తామని తెలిపింది. అయితే గత నెలలో ఎన్నికల కోడ్ ఉన్నందున ఈ లేఖపై రాష్ట్ర ప్రభుత్వం అంతగా ఫోకస్ చేయలేదు. కానీ కేంద్రం విధించిన గడువు దగ్గర పడడంతో రేవంత్ సర్కార్ గనుల వేలం కేంద్రం లేఖపై సమీక్ష నిర్వహించింది. మరోవైపు రాష్ట్రంలోని 3 సున్నప్రాయ గనులను వేలం వేయాలని 2018లోనే అప్పటి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సూర్యాపేట జిల్లాలోని పసలబోడు, సైదులనామా, సుల్తాన్పూర్ సున్నప్రాయ గనుల వేలానికి సన్నాహాలు చేసింది. అందుకు అనుమతించాలంటూ 2020 సెప్టెంబర్ 16న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేంద్ర గనుల మంత్రిత్వ శాఖకు లేఖ రాశారు. అందుకు స్పందించిన కేంద్ర ప్రభుత్వం వేలానికి అనుమతిస్తూ 2021 డిసెంబర్ 12న రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యుత్తరం ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించినందున కేంద్రం ముందస్తు అనుమతి అవసరం లేదని, వేలం ప్రక్రియ కొనసాగించాలని అందులో స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో గనులు, ఖనిజాల వేలం ప్రక్రియ ఏ దశల్లో ఉందో చెప్పాలంటూ కేంద్ర ప్రభుత్వం కొంతకాలం క్రితం అన్ని రాష్ట్రాలను ఆరా తీసింది. ఈ సమాచారం ఆధారంగా 2015 కొత్త చట్టం ద్వారా చేపట్టిన వేలం విధానంలో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో 354 భారీ ఖనిజాల గనులను ఇటీవల వేలం వేసింది. ఈ క్రమంలోనే సున్నప్రాయ గనుల వేలంపై కూడా ఫోకస్ పెట్టిన కేంద్రం ఈ నెలాఖరులోగా వేలం ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించింది. అయితే డెడ్ లైన్ దగ్గర పడడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ ఖనిజాలను ప్రైవేట్ పరం కాకుండా చూసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. మరి ఇలాంటి పరిస్థితుల మధ్య ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోనున్నాయన్నది ఆసక్తి రేపుతోంది. మొత్తంగా చూస్తే ఇటు బొగ్గు గనుల వ్యవహారం, అటు సున్నప్రాయ అంశం రాష్ట్ర రాజకీయాల్లో హీట్ను అమాంతం పెంచేసి అన్న వాదన వినిపిస్తోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు కొత్త జలకళ సంతరించుకోనుంది. రైతాంగానికి వరప్రదాయని అయిన సీతారామ నీటి ప్రాజెక్టు ట్రయల్ రన్ విజయవంతం కావడంతో దశాబ్దాల కళ నెరవేరబోతుంది. సాగు కష్టాలు తీరి పంట పొలాలు సస్యశ్యామలం కానున్నాయి. గోదావరి జలాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లా పచ్చని పంటలతో సస్యశ్యామలం కానుంది. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న సీతారామ సాగునీటి ఎత్తిపోతల ప్రాజెక్టు పనులు వడివడిగా సాగుతున్నాయి. అశ్వాపురం మండలం బీజీ కొత్తూరు పంప్ హౌస్ వద్ద నిర్వహించిన ట్రయల్ రన్ విజయవంతమైంది. దీంతో ఎగిసిపడ్డ గంగమ్మ జల సబ్బుడులతో ఉమ్మడి ఖమ్మం నేల తడిసి ముద్దైంది. ఉమ్మడి జిల్లాతో పాటు మహబూబాబాద్ జిల్లాలోని మొత్తం 10 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించే ఈ ప్రాజెక్టు త్వరలో పూర్తి కావస్తుంది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమక్షంలో నీటిపారుదల శాఖ అధికారులు ఈ ట్రయల్ రన్ నిర్వహించారు.
సీతారామ మొదటి లిఫ్ట్ పంప్ హౌస్ నుంచి 6 మోటార్లలో ఒక మోటార్ను స్విచ్ ఆన్ చేయడంతో గ్రావిటీ కాలువ ద్వారా వచ్చిన జలాలు పంప్ హౌస్ నుంచి ప్రధాన కాలువలోకి పరవళ్లు తొక్కాయి. దీంతో మంత్రి తుమ్మల అధికారులను అభినందించారు. పొడమి తల్లికి దండం పెట్టి గోదావరి జలాలు నెత్తిన చల్లుకుని సీతారామచంద్రస్వామికి నమస్కరించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాను గోదావరి జలాలతో సస్యశ్యామలం చేయడమే తన ధ్యేయమన్నారు. అనేక సంవత్సరాలుగా గోదావరి జలాలు ఖమ్మం జిల్లా బీడు భూములకు తరలాలని ఎంతో మంది కృషి ఫలితంగా ఊహించినటువంటి అన్నదాతలు, ఈ ప్రాజెక్టులో కష్టపడ్డటువంటి భూములు ఇచ్చినటువంటి అందరికీ కూడా నేను అందరికీ పాదాభివందనం చేస్తున్నా. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో మొట్టమొదటిసారిగా సుమారు ఈ పంట కాలంలోనే 1.5 ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలనేది అధికారుల యొక్క పట్టుదల. ఇరిగేషన్ శాఖ మంత్రులు, ఈ జిల్లా మంత్రులందరం కలిసి వచ్చి ఈ ప్రాజెక్టు పరిశీలించిన తర్వాత కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ సంవత్సరమే గోదావరి నీళ్లు ఖమ్మం భూభాగాన్ని తాకాలని, ఆ పుడిమ తల్లి పులకరించాలని, నా జీవిత కోరిక తీరాలని చెప్పి మొత్తం ఆయకట్టుకి నీళ్ళు ఇచ్చేటటువంటి ఆ యొక్క శక్తిని, సామర్థ్యాన్ని మాకు కలిగించాలని చెప్పి ఆ భగవంతుడు ప్రార్థిస్తూ మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం. ఉమ్మడి రాష్ట్రంలో భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు తుమ్మల నాగేశ్వరరావు దుమ్ముగూడెం నుంచి గోదావరి జలాలను ఉమ్మడి ఖమ్మం జిల్లాకు తరలించేందుకు ప్రణాళిక రూపొందించారు. ఈ క్రమంలో నీటిపారుదల శాఖ నిపుణుల బృందం ఈ ప్రాంతాన్ని సందర్శించి సర్వే చేసి దుమ్ముగూడెం ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో దుమ్ముగూడెం, రుద్రంకోట పేరుతో 2 చోట్ల ఎత్తిపోతల పథకాలకు రూపకల్పన చేశారు. అయితే పోలవరం బ్యాక్ వాటర్ను రుద్రంకోట ఎత్తిపోతల ద్వారా అశ్వరావుపేట, సత్తుపల్లి, పశ్చిమ గోదావరి జిల్లాలోని చింతలపూడి ప్రాంతానికి అందేలా రూపకల్పన చేశారు. కానీ రాష్ట్ర విభజన తర్వాత రుద్రంకోట ప్రాంతం పోలవరం ముంపు ప్రాంతాల్లో ఆంధ్రాలో విలీనం కావడంతో సాంకేతిక సమస్యలు, విభజన సమస్యలు ఎదురయ్యాయి. దీంతో రాష్ట్ర ఆవిర్భావం తర్వాత రోడ్లు, భవనాల శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు దుమ్ముగూడెం ప్రాజెక్టుపై మళ్లీ కసరత్తు చేశారు. కేసీఆర్ ప్రభుత్వంలో దుమ్ముగూడెం ప్రాజెక్టు ఆవశ్యకతను, ఖమ్మం జిల్లాలో సాగునీటి సమస్యను వివరించారు. గోదావరి జలాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 7.88 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వొచ్చని సూచించడంతో సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టు పేరుతో 13,500 కోట్లతో ప్రాజెక్టు పనులు చేపట్టారు. ఈ సీతారామ ప్రాజెక్టు పనులు మొదటి 3 ఏళ్లు పనులు వేగంగా జరిగినా ఆ తర్వాత 2018లో మంత్రి తుమ్మల ఓటమితో అప్పటి ప్రభుత్వం కాళేశ్వరంపై దృష్టి సారించింది. దీంతో సీతారామ పనులు నత్తనడకన సాగాయి. గత అసెంబ్లీ ఎన్నికల ముందు తుమ్మల నాగేశ్వరరావు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరేటప్పుడు తన చిరకాల స్వప్నం సీతారామ ప్రాజెక్ట్ అని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సీతారామ పూర్తి చేయాలని పట్టుదలతో ఉన్నానని తెలిపారు. ఇందుకు కాంగ్రెస్ అధిష్టానం కూడా అంగీకరించి తుమ్మలను కాంగ్రెస్ లో చేర్చుకుని టికెట్ ఇచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత తుమ్మల వ్యవసాయ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భద్రాచలం వచ్చినప్పుడు సీతారామ సాగునీటి ప్రాజెక్టు గురించి వివరించారు. కొద్ది మొత్తంలో నిధులు కేటాయిస్తే ఏడాదే గోదావరి జలాలను పారించవచ్చని తెలిపారు. దీంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. ఈ క్రమంలో సీతారామ ప్రాజెక్టు పనులను మంత్రి తుమ్మల ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ వేగవంతం చేయించారు. దీనికి తోడు వైరా రిజర్వాయర్కు సీతారామ ద్వారా గోదావరి నీరును అందించేందుకు 72 కోట్ల రూపాయలను మంజూరు చేయించి లింక్ కెనాల్ పనులు ప్రారంభించారు. దీనికి రాజీవ్ లింక్ కెనాల్గా నామకరణం చేయించారు. ఇటీవల ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రులు తుమ్మల, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కలిసి పనులు పరిశీలించారు. ఆగస్టు 15 నాటికి వైరా లింక్ కెనాల్ ద్వారా నీరిస్తామని ప్రకటించారు. దీంతో లింక్ కెనాల్ పనులు వేగంగా జరుగుతున్నాయి. కెనాల్ పూర్తయితే ఈ ఏడాది సీతారామ ఎత్తిపోతల నీరును వైరా రిజర్వాయర్కు తరలించి అక్కడి నుంచి లంకాసాగర్, బేతుపల్లికి గోదావరి జలాలు చేర్చనున్నారు. తద్వారా వైరా, సత్తుపల్లి, మధిర నియోజకవర్గాల్లో సుమారు 1,50,000 ఎకరాలకు సాగునీరు అందనుంది. దీంతో సాగర్ ఆయకట్టు సస్యశ్యామలమవుతుంది.
అశ్వాపురం మండలం బీజీ కొత్తూరు వద్ద ఉన్న 6 మోటార్లలో ఒక మోటార్ను ప్రారంభించి ట్రయల్ రన్ చేశారు. గోదావరి జిల్లాలో పంపు హౌస్ నుంచి కాలువలోకి రావడంతో జలకళ కనిపించింది. ములగలపల్లి మండలం పూనుగూడెం కమలాపురం వద్ద ఉన్న 2 పంపు హౌస్లలో కూడా ట్రయల్ రన్ జరిపేందుకు ఇంజనీర్లను రప్పిస్తున్నారు. ఆగస్టు 15 లోపే ప్రాజెక్టును ప్రారంభించేలా ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా జలకళ సంతరించుకుని సస్యశ్యామలం కానుంది. దశాబ్దాల రైతుల కళ నెరవేరనుంది. T20 వరల్డ్ కప్ 2024 టైటిల్ గెలుచుకునేందుకు భారత్ దక్షిణాఫ్రికా ఒక్క అడుగు దూరంలో ఉన్నాయి. ఈ వరల్డ్ కప్ మహా టోర్నీలో ఇరు దేశాలు ఓటమిరిగిన జట్లుగా నిలిచాయి. T20 వరల్డ్ కప్ చరిత్రలో దక్షిణాఫ్రికా మొదటిసారి ఫైనల్స్కు చేరి అందరినీ ఆకట్టుకుంది. వెస్టిండీస్, ఇంగ్లాండ్, శ్రీలంక, బంగ్లాదేశ్ కలుపుకొని మొత్తం 7 దేశాలను సౌత్ ఆఫ్రికా ఈ టోర్నీలో ఓడించింది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్, వరల్డ్ కప్, వన్డే వరల్డ్ కప్, ఇప్పుడు T20 వరల్డ్ కప్ టోర్నీలో అద్భుతమైన ఆట తీరుతూ వరుసగా మూడోసారి భారత్ ఫైనల్కు చేరింది. ఈ T20 వరల్డ్ కప్ మహా టోర్నీలో ఆస్ట్రేలియా, పాకిస్తాన్ను కలుపుకొని 6 దేశాల మీద భారత జైత్రయాత్ర కొనసాగింది. జూన్ 2న మొదలైన T20 వరల్డ్ కప్ మహా టోర్నీలో గతంలో ఎన్నడూ లేని విధంగా మొత్తం 20 దేశాలు ఈసారి పాల్గొన్నాయి. దాదాపు నెల రోజుల పాటు జరిగిన ఈ మహా సంగ్రామంలో ఇప్పటి వరకు 54 మ్యాచ్లు పూర్తయ్యాయి. క్రికెట్ దిగ్గజం ఆస్ట్రేలియాను ఆఫ్ఘనిస్తాన్ ఓడించడం, ఆఫ్ఘనిస్తాన్ సెమీఫైనల్స్కు చేరడం లాంటి ఎన్నో సంచలనాలు ఈ టోర్నీలో జరిగాయి. కరేబియన్ బార్బుడాస్ బ్రిడ్జ్ టౌన్ వేదికగా ఇక ఇద్దరు సమవుజ్జీల మధ్య జరిగే నేటి మ్యాచ్ కోసం ప్రపంచవ్యాప్తంగా క్రీడా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కరేబియన్ దీవుల్లో జరిగే నేటి ఫైనల్ మ్యాచ్ భారత్లో రాత్రి 8 గంటలకు మొదలు కాగా సౌత్ ఆఫ్రికాలో 4 గంటల 30 నిమిషాలకు ప్రారంభమవుతుంది. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.